హలో పీపుల్, ఈ వీడియోలో శ్రీశైలంకి వెళ్ళాలి అంటే దర్శనం బుకింగ్ ఎలాగా, దాని అకామిడేషన్ బుకింగ్ ఎలాగా చేసుకోవడానికి డీటెయిల్స్ చెప్తున్నాను. శ్రీశైలం టెంపుల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. మల్లికార్జున స్వామి టెంపుల్, ఇది వన్ ఆఫ్ ద 9 జ్యోతిర్లింగాస్. అండ్ భ్రమరాంబాదేవి టెంపుల్, అది వన్ ఆఫ్ ద 18 శక్తిపీఠాస్. అంటే చాలా 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 పవర్ఫుల్ ప్లేస్ అండ్ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేవుని దర్శనం కానీ చాలా బాగుంటుంది. సో శ్రీశైలం టెంపుల్లో దర్శనానికి ఎన్ని రకాల దర్శనాలు ఉంటాయి అండ్ అవి ఎలా బుక్ చేసుకోవాలి అంటే, శ్రీశైల దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్, ఇది మొబైల్లో ట్రై చేయొచ్చు, మీరు ల్యాప్టాప్ త్రూ కూడా చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సేవాస్ అండ్ దర్శనం అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. దాంట్లో దర్శనం క్లిక్ చేసుకోవాలి. సో దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉన్నాయో చూపిస్తారు. శీఘ్ర దర్శనం అండ్ స్పర్శ దర్శనం. సో స్పర్శ దర్శనం, దీనికి ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన మొబైల్ నెంబర్ క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేసుకోవాలి. లేదు అని అంటే మీరు ఫస్ట్, మీకు ఆల్రెడీ అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ చేయడం ఎలా అంటే, ఇక్కడ మీ నేము, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ కొడితే ఇక్కడ సైన్ అప్ అయిపోతుంది. నేను ఆల్రెడీ సైన్ అప్ చేశాను కాబట్టి సో ఆఫ్టర్ సైన్ అప్ చేశాక ఈ శీఘ్ర దర్శనం కావాలి అని అనుకుంటే 150 రూపీస్లో అయిపోతుంది. స్పర్శ దర్శనం కావాలి అని అనుకుంటే స్పర్శ దర్శనం క్లిక్ చేసుకొని ఇక్కడ డేట్, మనకి ఏ డేట్ ఆఫ్ దర్శనం కావాలి అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ రెడ్గా ఉన్నాయి అంటే అవైలబుల్ లేవు, ఆర్ ఎక్కువ ఫాస్ట్గా లేవు, అయిపోతున్నాయి అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, ఇక్కడ మీరు ఎంతమంది కావాలి అనుకుంటే అక్కడ యూ కెన్ చేంజ్ ఇట్. ఇక్కడ వీళ్ళు స్పర్శ దర్శనంకి 1 పర్సన్కే ఇస్తారు. ఈచ్ పర్సన్కి ఇండివిజువల్గా సెలెక్ట్ చేయాలి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ చేయాలి. చేసి తర్వాత కన్ఫర్మ్ బుకింగ్ చేస్తే నెక్స్ట్ పేమెంట్ వస్తుంది. ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే మీకు కన్ఫర్మ్ బుకింగ్ అయిపోతుంది. సో ఇలా మనం ఎంతమంది వస్తే అంతమంది స్పర్శ దర్శనం కావాలనుకుంటే స్పర్శ దర్శనం చేసుకోవచ్చు, ఆర్ శీఘ్ర దర్శనం చేసుకోవచ్చు. సో నేను నవంబర్ మంత్కి చెక్ చేస్తున్నాను. నవంబర్ మంత్లో ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. అవైలబుల్ అంటే గ్రీన్లో ఉంటాయి, రెడ్ అంటే ఆరెంజ్ అంటే ఆల్మోస్ట్ బుక్డ్, రెడ్ అంటే నాట్ అవైలబుల్, కోటా నాట్ రిలీజ్డ్ అనమాట. సో దీన్ని మనకి అవైలబుల్ లేనట్టు చూపిస్తుంది. సో డిసెంబర్ మంత్ చూద్దాము. ఇంకా కోటా నాట్ రిలీజ్డ్, మేబీ ఫస్ట్లో రిలీజ్ అవుతుంది. అండ్ స్పర్శ దర్శనంలో 3 టైమ్ స్లాట్స్ ఉంటాయి. మార్నింగ్ స్లాట్ 7:30కి, 12:30 స్లాట్ ఒకటి, మళ్ళీ 9 o'clock స్లాట్ ఒకటి. ఈ 3 స్లాట్స్లో మనకున్న అవైలబిలిటీని బట్టి మనం బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ స్లాట్ బుక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మళ్ళీ పేమెంట్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, వ్యాలిడ్ ప్రూఫ్ అన్నీ ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవడమే. శ్రీశైలంలో అకామిడేషన్ కోసం డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన వారి సత్రాలు ఉంటాయి. దాంతోపాటు మనం ఇంకా డిఫరెంట్ సత్రాలు ఉంటాయి, అవి మనం బుక్ చేసుకోవడము. వెబ్సైట్ అయితే yatraram.org. ఇది మనకి మన మొబైల్ యాప్ కూడా ఉంటుంది, నార్మల్గా వెబ్సైట్ కూడా ఉంటుంది. దానికి ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ త్రూగా మనము రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకుంటే లాగిన్ అయిపోవాలి. మనం ఇక్కడ లాగిన్లో మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ టైప్ చేసేస్తే ఓపెన్ అయిపోద్ది. ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మనము శ్రీశైలం అని, మనం ఏ ప్లేస్ కావాలనుకుంటే ఆ ప్లేస్, శ్రీశైలం అకామిడేషన్ అనుకుంటే వస్తుంది. దీంట్లో డిఫరెంట్
ఇప్పుడు శ్రీ గురు సదన్, అక్క మహాదేవి చైతన్య, అఖిల భారత, ఇలా డిఫరెంట్ సత్రాలు, వాటికి సంబంధించిన మనకి బుకింగ్, వాటిలో డిఫరెంట్ మనకి ఏది కావాలనుకుంటే అట్లా అన్నీ ఉన్నాయి. సో దాన్ని బట్టి మనము చేయొచ్చు. నేను శ్రీ గురు సదన్లో బుక్ చేసుకున్నాను. సో దీంట్లో డిఫరెంట్ ఉన్నాయి. గురు సదన్ ఇది మనకి యాప్ కూడా వస్తుంది, యాత్రాధామ్ యాప్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో గురు సదన్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 2 బెడ్ ఏసీ రూమ్, 2 బెడ్ నాన్ ఏసీ రూమ్ అయితే 1365, 3 బెడ్ ఏసీ మినీ సూట్ రూమ్ అయితే 2415, 4 బెడ్ ఏసీ రూమ్, దీంట్లో మళ్ళీ నాన్ ఏసీ డార్మెటరీ హాల్ కూడా ఉంటుంది. బుక్ చేసి మన డీటెయిల్స్ బుక్ నో చేసి మన డీటెయిల్స్ టైప్ చేసేస్తే వాళ్ళు మళ్ళీ ఒక ఆధార్ కార్డ్, చెక్ ఇన్ డేట్, చెక్అవుట్ డేట్, అవైలబిలిటీని బట్టి మనకి చెప్తారు. మనకు బుకింగ్ అయ్యి పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే మనకి మెసేజ్ వస్తుంది 24 అవర్స్లో కన్ఫర్మ్ అవుతుంది అని. బట్ యూజువల్లీ ఒక 12 అవర్స్లో మనకు అప్డేట్ అయిపోతుంది. మనకి డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకున్న దానికంటే దీంట్లో ఒక 500 వరకు ఎక్స్ట్రా ఉండొచ్చు. బట్ డైరెక్ట్గా వెళ్తే రూమ్స్ గ్యారంటీ ఉంటాయా లేవా అన్నది మనకి తెలియదు. అండ్ శ్రీ గురు సదన్లో 3 times ఫుడ్ అనేది అన్నదానం ఉంటుందంట, 3 times ఫుడ్ పెడతారంట. సో అక్కడికి వెళ్ళాక అది ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను.